సారీ బాలాగారు, నేను గాయత్రి దగ్గరికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. నాకు నీ సారీ ఏం వద్దులే, మిల్క్ యూ చాలు. నేను తాగి పడుకుంటాను. మన టైం టేబుల్ ప్రకారం నేను ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్. వెరీ గుడ్. సుందరి, పాలు మొత్తం తాగేసాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ దేవి వరమో మీరు అనుకోకుండా నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు మీరే నా జీవితం అయిపోయారు. మిమ్మల్ని మార్చుకుంటాను బాలాగారు, మీతో జీవితాన్ని పంచుకుంటాను. ఐ లవ్ యూ బాలాగారు, ఐ లవ్ యూ. రేపటి నుంచి మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. మనిద్దరం అసలైన భార్యాభర్తలుగా రేపటి నుంచి ఉందాం బాలాగారు. రేపు పొద్దు పొడవగానే మన ప్రయాణం మొదలవ్వబోతోంది. ఈ లిక్విడ్ తీసుకెళ్ళి ఆ త్రిపుర అన్నయ్యకి పాలు తీసుకెళ్ళిస్తుంది కదా, ఆ పాలల్లో కలిపాయి. భగవంతుడా, నా భర్తలో చాలా మార్పుల్ని గమనిస్తున్నాను. ఈ మార్పుకి కారణం మీరే. మీ దయ వల్లే ఈరోజు నా భర్త మామూలు స్థితికి రాగలుగుతున్నారు. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఉండు. అలాగే బాలాగారికి అన్ని విషయాల పట్ల అవగాహన వచ్చేలా నేను చేసే ఈ ప్రయత్నంలో నాకు మీరు తోడుగా ఉండాలి. నాకు కూడా సంతానం కలిగితే నా భర్త పూర్తిగా మారతారన్న నమ్మకం నాకుంది స్వామి. అయ్యో కర్మ. నువ్వేమన్నా డైలీ సీరియల్లో విలన్ అనుకుంటున్నావా? వెదవ లాగులు నువ్వు. తొందరగా కలిపి చావు. ఉండవయ్యా. కల్పమా.
బామ్మ నా బొమ్మలు ఎక్కడ పెట్టారు? బొమ్మలు ఎక్కడ? ఏమైంది బాలగారు? ముట్టుకోవద్దు, ఏమైంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు పిల్లలు కావాలి, నేను ఆడుకోవాలి. నాకేదోలా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళు. సుందరికి కూడా ఇలాగే బేబీ పుడుతుంది అని తెలిస్తే ఇలాగే గిఫ్ట్ ఇస్తాను, ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. నాన్న బాల ఏమైంది నాన్న? అమ్మా చూడమ్మా, నా బొమ్మలు అస్సలు లేవు. నా రూమ్ అంతా చాలా డర్టీగా ఉంది, నాకేం నచ్చట్లేదు. నాది అలా ఉంది, తలంతా తిరుగుతుంది బామ్మా. అయ్యో నీకేం కాదు నీకేం కాదు.